అదానీపై అమెరికాలో కేసుల వ్యవహారం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. విద్యుత్ కొనుగోళ్లలో ముడుపుల ఇష్యూ అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు జగన్ మెడకు చుట్టుకుంటోంది. ఈ వ్యవహారం ఇప్పుడు మరింత ముదురుతోంది. పారిశ్రామికవేత్త అదానీ మాజీ సీఎం జగన్ కు లంచం ఇచ్చారనే వార్త రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. అయితే తాము కేంద్రం ఆధ్వర్యంలోని సెకీతో ఒప్పందం చేసుకున్నామని, అదానీతో సంబంధం లేదని వైసీపీ చెబుతోంది. ఇదే సమయంలో కూటమి నేతలు మాత్రం ఈ అంశంపైన ఆచితూచి స్పందిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో అప్పట్లో జగన్ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. సోలార్ ఎనర్జీ ఒప్పందానికి సంబంధించి సంచలన విషయాలను వెల్లడించారు. అర్ధరాత్రి లేపి ఫైల్స్ పై సంతకం చేయాలని చెప్పారంటూ జగన్ పై పెద్ద బాంబే పేల్చారు బాలినేని. సెకీతో ఒప్పందం వెనుక ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. తన ప్రమేయం లేకుండానే సెకీతో ఒప్పందం జరిగిపోయిందన్నారు. అప్పట్లో ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ అర్ధరాత్రి 1 గంట సమయంలో తనను నిద్రలేపి సంతకం చేయమని అడిగారని, అంత పెద్ద ఒప్పందం గురించి తనతో చర్చించకుండా సంతకం చేయమన్నారంటే ఏదో మతలబుందనే తాను సైన్ చేయలేదన్నారు. ఒప్పందం వివరాలు పూర్తిగా తెలియకుండా సంతకం ఎలా చేస్తారని తన పిఎస్ అంతకు ముందే తనను అప్రమత్తం చేశాడని చెప్పారు. కాసేపటి తర్వాత ఇంధన శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్ తన అదనపు పిఎస్ కు ఫోన్ చేసి సంతకం పెట్టకుంటే ఆ ఫైల్ను కేబినెట్ సమావేశానికి పంపాలని చెప్పారని, ఆ తర్వాతి రోజు ఆ ఒప్పందాన్ని కేబినెట్ ముందు పెట్టి ఆమోదించుకున్నారని తెలిపారు. ఇక సెకీ ఒప్పందంపై అంత గూడు పుఠాని ఉందని తనకు తెలియదని వ్యాఖ్యానించారాయన. మంత్రిగా ఉన్నప్పటికీ తన నిర్ణయాలతో సంబంధం లేకుండానే అంతా జరిగిపోయిందన్న బాలినేని, అలాంటి ఒప్పందాల గురించి ప్రభుత్వ పెద్దలు నాతో ఎందుకు మాట్లాడతారు? అప్పుడప్పుడు శ్రీకాంత్ వచ్చి సెకీతో కుదిరిన ఒప్పందాల గురించి చర్చించేవారు, కానీ ఎప్పుడూ కూడా పూర్తి వివరాలు చెప్పలేదు. సంబంధిత మంత్రినైనప్పటికీ ఒక్క చోట కూడా సంతకం చేయలేదన్నారు. అంతా పెద్ద మంత్రి నడిపించారంటూ బాలినేని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. సెకీతో ఒప్పందానికి సంబంధించి అదానీ నుంచి జగన్కు 1750 కోట్ల రూపాయల ముడుపులు అందాయని అమెరికా దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. అయితే గతంలో ఈ ఒప్పందం పైన వైసీపీ వివరణ ఇస్తోంది. కేంద్ర సంస్థ సెకీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, అదానీతో కాదని చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఒప్పందం ఏంటంటే, గత ప్రభుత్వం 25 ఏళ్ల పాటు 1,05,825 కోట్ల విలువైన 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. రాష్ట్రానికి వచ్చే లాభ నష్టాలు బేరీజు వేయకుండానే స్వలాభం కోసం ఈ ఒప్పందం చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. సెకీతో ఒప్పందానికి ముందు జగన్ సర్కార్ ఎవరితోనూ ఏమీ చర్చించలేదని, ఎలాంటి కసరత్తు చేయలేదని స్పష్టమవుతోంది. జగన్ కోసం, జగన్ వల్ల, జగన్ చేత అన్నట్టుగా పూర్తిగా ఆయన కనుసన్నల్లోనే మంత్రి మండలిలో నంబర్ 2గా వ్యవహరించిన పెద్ద మంత్రి మార్గదర్శకత్వంలో ఒప్పందం జరిగినట్టు సమాచారం. సెకీతో కరెంటు కొనుగోలు ఒప్పందంపై 2021 నవంబర్ 7న అప్పటి ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ మీడియా సమావేశం నిర్వహించారు. సెకీతో ఒప్పందంపై అప్పటికే వెల్లువెత్తుతున్న తీవ్ర విమర్శలపై వివరణ ఇస్తూ ఒప్పందాన్ని సమర్థిస్తూ మాట్లాడారాయన. సెకీ నుంచి విద్యుత్ తీసుకోవాలన్న నిర్ణయం ప్రభుత్వానిదేనన్న ఆయన సర్కార్ ఆదేశాలనే తాము అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎన్టీపీసీ నుంచి యూనిట్ కరెంట్ ₹99 చొప్పున కొనేందుకు గుజరాత్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తనకు తెలియదని చెప్పారు. సెకీ ప్రతిపాదించిన ధర ఆధారంగానే నిర్ణయం తీసుకున్నామని శ్రీకాంత్ వివరించారు. ఇదిలా ఉంటే జగన్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖ కార్యదర్శిగా వ్యవహరించిన శ్రీకాంత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. తాజాగా అదానీ ముడుపులు, విద్యుత్ ఒప్పందాలపై అమెరికా కోర్టులో దాఖలైన కేసుల నేపథ్యంలో అదానీ సంస్థతో ఏపీ సర్కార్ కుదుర్చుకున్న ఒప్పందంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇలాంటి వేళ ప్రస్తుతం కేంద్ర సర్వీస్లో ఉన్న శ్రీకాంత్ స్పందించారు. సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో అప్పట్లో చేసుకున్న ఒప్పందాన్ని సమర్థిస్తూ మాట్లాడారాయన. అదే సమయంలో సెకీ నుంచి విద్యుత్ తీసుకోవాలన్న నిర్ణయం ప్రభుత్వానిదేనని, వారి ఆదేశాలని తాను అమలు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇక ప్రభుత్వానికి ఈ ఒప్పందం పైన అనుమానాలుంటే రద్దు చేయాలని తాజాగా వైసీపీ డిమాండ్ చేసింది. అయితే జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణల్లో భాగంగా ఏపీలోనూ కూటమి నేతలు ఈ అంశం పైన ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ ఒప్పందం పైన న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని రాష్ట్రంలో పెట్టుబడులకు నష్టం లేకుండా ఎలా ముందుకెళ్లాలో ఆలోచన చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు ఈ వివాదం ఏపీలో ఏ టర్న్ తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.